అటెన్షన్ ప్లీజ్. ఈసారి మరపురాని కథ గడ్డిబొగ్గులు. రచన ముని సురేష్ పిళ్ళే. ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి ఇంత నాటకమో రక్తి కట్టించాడో అది మాత్రం తప్పలేదు. ఒక్కసారిగా పొలమారినట్టుగా దగ్గాడు. కుడి చేత్తో గ్లాసు వదలకుండా కింద పెట్టకుండానే ఎడమ చేత్తో నెత్తి మీద కొట్టుకుంటూ ఆ దగ్గుని మరికొన్ని క్షణాల పాటు సాగదీశాడు. గొంతులో పట్టేసినప్పుడు సవర తీసుకుంటున్నట్టుగా చిన్న చప్పుడు చేశాడు. మరికొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు వెడల్పుగా తెరిచి నిటారుగా మోర పైకెత్తి పైకప్పుకేసి కొన్ని క్షణాలు చూశాడు. ఒక కంటి చివరి నుంచి ఒక చుక్క చెవికేసి జారి జులపాల్లో అదృశ్యమైపోయింది. అలా విదిలిస్తూ తల దించాడు. బల్ల మీద ఉన్న సీసాల్ని గ్లాసుల్ని చూశాడు. మీకు ఇబ్బంది కలిగించానా అన్నట్టు బల్ల చుట్టూ ఉన్న ముగ్గురిని చూశాడు. ఒక రకంగా నవ్వాడు. తర్వాత అప్పటిదాకా కుడి చేతిలోనే ఉన్న గ్లాసును నోటికి అందించి ఒక గుటకేశాడు. ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి ఇంత నాటకమో రక్తి కట్టించాడో అది మాత్రం తప్పలేదు. కొన్ని క్షణాల గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చేసింది ప్రశ్న. అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతాం సార్? పొలమారడానికి కారణం అదేనన్నట్లుగా గ్లాస్ కేసు చూసి ఎక్కువ కలిపేశారన్నట్టు సోడా అందుకుని తాగినంత మేర గ్లాసు అంచు వరకు నింపాడు. పోస్తూ ఆలోచించాడు. అవును, ఏం చదువుతోంది తన కూతురు ఇప్పుడు? ఉన్న ఒక్కగానొక్క కూతురు. డెస్క్ దగ్గర కూర్చున్నప్పుడు ఏ అర్ధరాత్రి వేళ ఉపద్రవం జరిగిందని కబురొస్తే ఎంత వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడో అంత వేగంగానూ ఆలోచించాడు. ఆ అవసరాన్ని బట్టి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరిని ఎంత హడావుడిగా పరుగులు ఎత్తిస్తాడో అంతగానూ హడావుడి పడ్డాడు. ఏం చదువుతోంది? చాన్నాళ్ల కిందట 10వ తరగతి పాస్ అయినట్టు ఇంటికి వెళ్ళాక అర్ధరాత్రి దాకా మేలుకొని స్వీట్ తినిపించింది గుర్తొచ్చింది. ఆ తర్వాత కాలేజీలో కూడా చేర్చాడు. అది గుర్తుంది. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఈ వెధవ అది కూడా ఆరా తీయకుండా అల్లా అనుగ్రహించుగాక. ఇంటరు. అమ్మయ్య, బరువు దిగిపోయింది. ఏ గ్రూప్ సార్? అల్లా వీడిని ఉన్న పళంగా సైతాన్ని ఎత్తుకుపోతే బాగుండు. ఈ వెధవకెందుకు? మళ్ళీ పొలం మారితే నాటకం బయటపడిపోతుంది. ఇంతకీ అమ్మాయిది ఏ గ్రూపు? హిస్టరీ ఎకనామిక్స్ ఉండే చెప్పాడు తను. డాక్టర్ అవుతా అంది పాప. వద్దొద్దు, ఇంజనీర్ అయితే తొందరగా చదువైపోయి ఉద్యోగం వచ్చేసి పెద్ద పెద్ద జీతాలు వచ్చేస్తాయని తన పెండ్లం హితబోధ చేసింది. తన ముష్టి జీతం మీద ఆమె ఎన్నడూ కనబరిచిన అసహ్యం ఆ మాటల్లో ఆశలాగా బయటకు వచ్చింది. అదంతా సరే, ఇంతకు పాప ఏ గ్రూపులో చేరింది? ఈ జీడిపప్పు కేరళది. గుండుగానే పిల్ల రొయ్యలా పిసరంత ఉంది. అదే మన పలాసదైతే దబ్బైనా కూడా టైగర్ రొయ్యలా ఇంతేసి ఉంటుంది అన్నాడు సైజుల్ని చేతివేళ్లతో సంజ్ఞామాత్రంగా చెబుతూ. అవునవును సార్, మీరు కరెక్టు. మీరంటే అటు త్రివేంద్రం ఇటు పలాస తిరిగారు. మీ అంత ఆథెంటిక్గా ఎవరు చెప్పగలరు? మరొకడు చెడతేశాడు. ఈ బల్ల మీద పొంగుతున్న సుఖాలకి వాడే ఉభయకర్త. ఇంతకీ వాడు ఈ ప్రశ్నల నుంచి తనను తప్పించడానికి మాటల మధ్యలోకి చొరబడ్డా, లేదా నిజంగానే జీడిపప్పు మీద తనని సమర్థిస్తున్నాడా? ఎంతైనా వీడు మంచివాడు. బిల్లు భరిస్తున్నందుకు కాదు, గండం దాటించినందుకు. నీ పేరేంటన్నావు బ్రదర్? వీరాంజనేయులు సార్. ఫోన్ అందుకున్నాడు. ఏంటమ్మా, ఏంటి వాళ్ళ? రైతు కుటుంబం ఆత్మహత్యను ఏం చేస్తున్నావు? పిల్లలతో సహా నలుగురు కదా, మెయిన్కిచ్చేయి. మనకి ఫస్ట్ పేజీలో హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ యాంగిల్ చెప్పా. వచ్చింది కదా. సూసైడ్ నోట్ దొరికింది కదా, వాట్సాప్లో చూసానులే. అది డీసీ వాడు. ఫ్యామిలీ ఫోటో మెయిన్కి ఇచ్చేయి. చిన్నపిల్ల బర్త్డే ఫోటో ఎక్స్క్లూజివ్ వస్తుంది, మినీలో వాడాయి. హెడ్డింగ్ ఏం పెట్టావు? అబ్బెబ్బే, చప్పగా ఉందమ్మా, పాచివాసన కొడుతోంది. చెప్తా రాసుకో. తూ, ఇదేం జీవితం? 5 కాలాలు పెట్టాయి. సూసైడ్ నోట్ మధ్యలో ఆ సెంటెన్స్ ఉందిలే, ఇన్సిడెంట్లో మసాలా ఎక్కడుందో పట్టుకోవాలమ్మా. అదే మరి న్యూస్ నోట్ అంటే. నేను ట్రై చేస్తాను కదా. అబ్బబ్బే, చప్పగా ఉందమ్మా, పాచివాసన కొడుతోంది. చెప్తా రాసుకో. తూ, ఇదేం జీవితం? 5 కాలాలు పెట్టాయి. సూసైడ్ నోట్ మధ్యలో ఆ సెంటెన్స్ ఉందిలే, ఇన్సిడెంట్లో మసాలా ఎక్కడుందో పట్టుకోవాలమ్మా. అదే మరి న్యూస్ నోస్ అంటే. నేను నిన్ను ట్రైన్ చేస్తా కదా, అదే పెట్టే, అదిరిపోతుంది. అబ్యూజ్ అవదమ్మా, ట్రెండీ అది. ట్రెండ్ని బట్టి పోవాలి. పాచి హెడ్డింగులతో ఇస్తే వెబ్ మీడియాని తట్టుకోలేం. నేను మళ్ళీ ఫోన్ చేయను, ఎడిషన్ జాగ్రత్త. వీరాంజనేయులు చేస్తున్న సైగలను అందుకుని అభయముద్రతో మళ్ళీ అన్నాడు. అమ్మా, వీరాంజనేయులు పేరుతో ప్రెస్ నోట్ వస్తుందమ్మా. వద్దొద్దు, జోన్లో వద్దు, కామన్లోకి తే. ఫోటో కూడా కలర్లో వాడు. రైట్ సైడ్ పేజీలో వాడు. రైట్, ఎడిషన్ జాగ్రత్త. అవతల వాడు జవాబులు చెప్తున్నప్పుడల్లా ఒక్కొక్క సిప్పు వేసేసరికి గ్లాసు ఖాళీ అయిపోయింది. ఫోన్ కట్ చేసేసరికి వీరాంజనేయులు గ్లాసులోకి మళ్ళీ 90 వంపి సగం సీసాలు అక్కడ ఉండగా వాటిని కాదని కొత్త సోడా ఓపెన్ చేసి వాటిలో గ్యాస్ పోయింది సార్ అంటూ బుసబుసా గ్లాసు నింపి సభక్తికంగా చేతికి అందించాడు. వీడికి ఈ మాత్రం ఫేవర్ చేయొచ్చు. ఉభయకర్త అయినందుకు కాదు, ఈ రోజు వాడి నుంచి రాబట్టే సమాచారం
4 రోజుల తర్వాత ఇచ్చే ఇన్వెస్టిగేటివ్ కథనాలకు ఆయువు పట్టు. తన పేపర్ ఒక సెన్సేషన్ అయిపోతుంది. అందుకే అసలు ఈ పార్టీకి రావడం కూడా. వీక్లీ ఆఫ్ రోజైనా గట్టిగానే డ్యూటీ చేసిన పని భారంతో రిలీఫ్ కోసం సిగరెట్ అంటించి గట్టిగా దమ్ములాగి కొన్ని క్షణాలు గుండెల్లోనూ ఉంచుకుని నెమ్మదిగా విడిచిపెట్టాడు. మొదటి ప్రశ్న అడిగినోడిని ఓరగా చూశాడు. తర్వాత రౌండ్లోకి వెళ్ళిపోయి ప్రశ్నల సంగతి మర్చిపోయాడు. అమ్మయ్య, ఒక్క ప్రశ్నకు జవాబుగా ఇంత నాటకం నడిపించాలా అనుకుని ఆ తర్వాత తనలో తాను గొణుక్కున్నాడు. ఆఫీసుకు ఫోన్ చేసి పెట్టిన హెడ్డింగ్ని తలుచుకుంటున్నాడని వారు అనుకున్నారు. మరోరోజు తెల్లారేగా చదివిన వాళ్ళతో భలే ఉందిరా అనిపించే హెడ్డింగ్. కానీ తాను మాత్రం తనను తానే తిట్టుకున్నట్టుగా గొణుక్కున్నాడు. థూ, ఇదేం జీవితం. చేతిలో ఉన్న ఐప్యాడ్ తెరిచి చూపుడు వేలుతో సుతారంగా స్క్రోల్ చేస్తూ కాసేపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఎదురుగా మేనేజర్ ఉన్నాడు. రెప్ప వేస్తే ఆలోగా మేడం తన వైపు చూస్తే నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనుకుంటుందేమోనని అనిమేషంగా ఉన్నాడు. కాసేపు అలా చూసి ఐప్యాడ్ను టేబుల్ మీద పెట్టేసి వెల్ అంటూ అతనికేసి చూసింది. మరింత అలర్ట్ అయ్యాడు. న్యూస్ ప్రింట్ రేట్ బాగా పెరిగిపోయింది. పత్రికల రేటు పెంచితే కొనడం మానేస్తారు. వెబ్ సోషల్ మీడియా ఫార్మాట్ చాలే అనుకుంటారు. అతను సైలెంట్గా ఉన్నాడు. ఇది మీకు తెలియని సంగతి కాదు, కానీ ప్రతిరోజు స్మరించుకుంటూ ఉంటే ప్లానింగ్లో తేడా వస్తుంది. అట్లీస్ట్ కొత్త ఐడియాలు జనరేట్ అవుతాయి. పేజీలు తగ్గించాం మేడం, మినీలు కూడా సరిపోతుందా? అందుకే కలర్ తగ్గించేసాం మేడం. ఫస్ట్ లాస్ట్ మాత్రమే యాడ్ ఉంటే తప్ప ఇన్నర్ కలర్కు వెళ్ళట్లేదు. ఆగి నెమ్మదిగా నవ్వింది. చురుగ్గా చూస్తూ అంది, ఎన్ని గడ్డి పరకలు కాలిస్తే బొగ్గులవుతాయి? ఆమె విట్టు అర్థం కావడానికి వాడికి కొన్ని క్షణాలు పట్టింది. ఇబ్బందిగా నవ్వాడు. ఆమె విదేశాల్లో వ్యాపార శాస్త్రం చదువుకుని తెలుగు పత్రికకు ఎండీగా వచ్చింది. మనుషుల్ని అంతకంటే సులభంగా చదువుతుంది. కాస్ట్ కటింగ్ చేయకుండా సర్వైవ్ కాలేం. ప్రూఫ్లు చూడడానికి ప్రింట్అవుట్ కూడా తీయడం లేదు మేడం. ఇంతకంటే ఇంకెలా కాస్ట్ కటింగ్ చేయగలం అన్నట్టుగా చెప్పాడు మేనేజర్ ఏం తోచనట్టుగా. క్షణం కంటే తక్కువసేపు మూసి ఉన్న ఐప్యాడ్ కేసు చూసి తలెత్తి హూ ఇస్ దిస్ ఇస్మాయిల్ అంది. మఫ్సిల్ ఇన్ఛార్జ్ మేడం, సిటీ తనే చూస్తాడు. 59,000 టూ హై కదా? మేనేజర్కు నోట మాట పడిపోయింది. మరీ ఎక్కువేం కాదు, కానీ అనలేడు. కంపోజ్ చేయలేడు, పేజీ మేకప్ రాదు. ఆఫ్టర్ ఆల్ BA చదివొచ్చాడు. అవుట్పుట్ పెద్దగా లేదు. మరీ అంత శాలరీనా? బాగా సీనియర్ మేడం, కొలబద్దలు అవి కాదు అని నేరుగా చెప్పలేకపోయాడు. సీనియర్ ఈజ్ ఓకే, బాగా సీనియర్ అంటే ముసలివాడని అర్థం. జోక్కు తనే పెద్దగా నవ్వింది. డూ వీ నీడ్ హిమ్? 10-20కి దొరుకుతున్నారు మార్కెట్లో. దొరుకుతున్నాయి అని ఉంటే గేదెల గురించో గొర్రెల గురించో అనుకునేవాడు. రూ అనేసరికి ఆ మాట జర్నలిస్టులను ఉద్దేశించేనా అర్థం చేసుకున్నాడు. అలాగని ఇస్మాయిల్ దండగా అనే ధైర్యం లేదు. మేనేజర్ భయపడ్డాడు. ఆయన అనుభవం హెడ్డింగ్లు అక్షరాలు చేస్తాయి మేడం. ఆమె కళ్ళలో మార్పు చూసి చివరి మాటలు తడబడుతూ పూర్తి చేశాడు. అచ్చా, వాట్ డిడ్ యూ సే? అక్షరాలు ఇచ్చి న్యూస్ ప్రింట్ కొనగలవా? హిహి మని నవ్వాడు. పేపర్ ఇమేజ్ పెంచే కాపాడే అనుభవం మేడం, ఆఖరి ప్రయత్నంగా అన్నాడు. సృజన యంత్రం కాదు, దానికి భావోద్వేగాలతో ముడి ఉంటుంది. ఈ సిద్ధాంతానికి సవాల్లాగా క్రియేటివిటీ మెషిన్ అవతారం ఎత్తితే అది ఇస్మాయిల్ అవుతుంది. భావోద్వేగాలు అంటకుండా అంటినప్పుడు తక్షణం దులిపేసుకుంటూ బతకడం గొప్ప కళ. కుటుంబం గురించి అతను పట్టించుకునేది ఉండదు. బేగం టైలరింగ్ చేస్తుంది. అది వేడి నీళ్లకు మంచినీళ్ళలా కలుస్తుంది. ఒక్కతే కూతురు. అతడు జోక్యం చేసుకోవాల్సినంత పరిస్థితిని ఎప్పుడు తీసుకురాలేదు. అందుకే ఆ అమ్మాయి చదివేది ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో అతడికి తెలియదు. తెల్లవారడానికి కాస్తంత ముందు ఇల్లు చేరి కుటుంబంలోని ఇద్దరు గాఢ నిద్రలో ఉండగా చప్పుడు చేయకుండా పడుకుంటాడు. నిద్ర లేచేసరికి కూతురు కాలేజీకి వెళ్ళిపోయి ఉంటుంది. వెచ్చజేసిన టిఫిన్ తిని ఫోన్ మాట్లాడి భోంచేసి మళ్ళీ పడుకుంటాడు. సాయంత్రం 4 గంటలకే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎప్పటికో పాప ఇల్లు చేరుతుంది. అందుకే 10 పాస్ అయినప్పుడు స్వీట్ తినిపించడానికి అప్పట్లో అర్ధరాత్రి దాకా మేలుకొని కూర్చుంది. ఆదివారాలు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ప్రపంచాలు 3 కలగలిసిపోయి ఆ రోజంతా కలగా పొలగంగా గడిచిపోతుంది. ఇస్మాయిల్కు తెలియకపోవడం లేక ఆశ్చర్యం ఏముంది? ఇస్మాయిల్తో మాట్లాడడం మేనేజర్కి భయమే, కానీ తన ఉద్యోగం కాపాడుకోవడం ముఖ్యం. గదిలోకి పిలిపించి మాటలు కలిపాడు. ఎక్కడ మొదలెట్టాలో తెలియదు. పాప ఏం చదువుతోంది సార్? ప్రతి వెధవకి ఈ సంగతే కావాలి. ఇంటర్ చెప్పాడు. పర్లేదు, తొందరలో ఇంజనీరింగ్లో వేస్తే మీరు ఫ్రీ అయిపోతారు. ఫ్రీ అయిపోతానా? దేని నుంచి అనుకున్నాడు ఇస్మాయిల్. ఇన్నాళ్ళు తాను కూతురు గురించి ఎన్నడూ పట్టించుకున్నాడని ఇప్పుడు ఫ్రీ కావడానికి నవ్వాడు. మీలాంటి వాళ్ళు ఢిల్లీ బ్యూరోను లీడ్ చేయాలి సార్. చిచి, వెదవరొచ్చు, అయినా ప్లానింగ్లో ఉండే తృప్తి ఉండదు. పైగా ఈ జీతాలతో ఢిల్లీలోన చచ్చూరుకుంటాం. కానీ మేనేజ్మెంట్ అది కోరుకుంటోంది. చురుగ్గా చూశాడు ఇస్మాయిల్. తానేం పొరపాటు మాట్లాడాడో మేనేజర్కి అర్థమైంది. సర్దుకుని అబ్బెబ్బే అది కాదు, మిమ్మల్ని ఢిల్లీ పంపాలని టేబుల్ మీద ఉన్న తెల్ల కవర్ను ఇస్మాయిల్ వైపు నెట్టాడు. అర్థమైంది. ఇస్మాయిల్ అనుభవానికి మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు. కానీ ఇది అనూహ్యం. ఇప్పుడు మేనేజ్మెంటే మారిపోతున్నది.
ఈ ఎత్తుగడలు కొత్తగా జీర్ణం చేసుకోవాలి. బిట్వీన్ ది లైన్స్ ఏంటి? మీకు తెలియంది ఏముంది సార్? కవర్ అందుకోలేదు. టేబుల్ మీదనే ఒక కాగితం అందుకున్నాడు. సంతకం పెట్టి లేచి వచ్చేశాడు. ఎన్నో వేల వార్తలు రాసిన చెయ్యి ఆ సంతకానికి ముందు 4 ముక్కలు రాయడానికి వణికింది. ఎన్ని వెలుగులు చూసినా సరే తర్వాత ఒక చీకటి వస్తుంది. మీకేంటి సార్, మా ఛానల్లో చేరండి అన్నాడు లోకల్ యూట్యూబ్ ఛానల్ వాడొకడు. అంత ఇవ్వలేం కానీ అని ముక్తాయించాడు. ప్రతిసారి ఒకే కూలికి గిట్టుబాటు అవుతుందా? కూలికి మోసేవాడికి అది పాడైతేనే పల్లకైతేనే ఒప్పుకున్నాడు ఇస్మాయిల్. పత్రికల్లో లాగా కాదు సార్, ఇది టీవీ మీడియా. పైగా మన లోకల్ టీవీ లెవెల్ వేరు. భాష కొంచెం కిందకి జనానికి అర్థమయ్యేట్టు ఉండాలా అన్నాడు. ఒకరోజు రైతుల ధర్నాల మీద లాఠీచార్జీ జరిగితే మిన్నంటిన రైతన్న వేదన అనే ప్రోగ్రాం చేశాడు. వాడి కోపం నషాళానికి అంటింది. మిన్నంటిన అంటే అడిగాడు. చెప్పేలోగానే వేదన రోదన ఇవన్నీ ఎందుకు సార్? వాయిస్ ఓవర్ చదివితే అమ్మాయికి తెలిసిన భాష మీరు రాయాలా? రైతు ఏడుపు అంటే సరిపోద్ది. కాదనలేదు ఇస్మాయిల్. అనలేడు. అచ్చంగా 1వ తేదీ కాకపోయినా నెల గడిచాక వాడిచ్చే 12,000 చాలా అవసరం తనకి. ఇంకా ఎందరు గురువుల పాఠాలు వినాలో అనుకున్నాడు. నక్క సింహాసనం మీద ఉంటే సింహానికి వేట నేర్పుతుంది. మిషన్ జోరుగా చప్పుడు చేస్తోంది. మధ్యలో కొన్ని క్షణాలు ఆగుతుంది. చక్మని కత్తెర చప్పుడు, మళ్ళీ దడదడమని మిషన్ శబ్దం. తర్వాత కాసేపు బేగం తొక్కడం ఆపి పాదాలు వేళ్ళు మొదలు మడమలు ఒత్తుకుంటుంది. మళ్ళీ తొక్కుతుంది. దడదడ దడదడ. ఇస్మాయిల్కు ఆ దడదడ చప్పుళ్ళు గుండెల్లో రొదలా ఉన్నాయి. మిషన్కు బిగించడానికి మోటార్ అడిగింది చాన్నాళ్ళ కిందట. నువ్వు కుట్టే 2-3 రైకలకి మోటార్ కావాలనా అని తీసి పారేశాడు. ఇప్పుడు రోజంతా కుడుతూనే ఉంది. తెలిసిన ఇళ్ళు తిరిగి అడిగి మరీ పని తెచ్చుకుని కుడుతోంది. మోటార్ కొనాలా? ప్రతిరోజు ఈ మాట అనుకుంటాడు ఇస్మాయిల్. ప్రత్యేకించి బేగం పాదాలు ఒత్తుకుంటున్నప్పుడు. వచ్చే నెలలో కొంట అని సమాధాన పడ్డాడు తిరిగి మిషన్ తొక్కుతున్నప్పుడు. మిషన్ చప్పుడు పూర్తిగా ఆగిపోయిన తర్వాత పడుకుని, తొందరం లేదు, ఈ పిల్ల రేపు ఇంజనీర్ అయిపోయాక తొలి జీతంతో తల్లికి మోటార్ కొంటుంది అని తన చేతకంతనానికి ముసిగేసేస్తాడు. ఖాళీగా సోఫాలో కూర్చున్నాడు. ఇదివరకైతే ఈ పాటి ఖాళీ ఉంటే పేపర్ అందుకుని చదువుతుండేవాడు. ఇన్నేళ్లు కాంప్లిమెంటరీ వస్తుంటే తెలియలేదు. పేపర్ రేట్ చాలా పెరిగింది. ఇప్పుడు కొనడం లేదు. టీవీలో వార్తల్ని మ్యూట్లో చూశాడు. వినడం దండగా. కింద అక్షరాల్లో వస్తున్నది చూస్తే సంగతులు అర్థమైపోతాయి. వింటూ కూర్చుంటే 2 ముక్కల వార్తల్ని యాంకరమ్మల రామాయణం అంత చెబుతారు. చెప్పేవాడికి వినేవాళ్ళు లోకువ. పాప చదువుకుంటోంది. చాన్నాళ్లుగా గుండెల్లో ఏదో కెలుకుతున్నట్లుగా ఉంది. దానికి ముగింపుగా అన్నాడు, ఇవాల్టి నుంచి నేనే నీకు ట్యూషన్ మాస్టర్ని. అంటే చదువు చెప్పలేననుకో, కానీ రోజు ప్రశ్నలు అడుగుతుంటా. నిజంగా? కళ్ళు విప్పార్చుకుని అందా పాప. అవునన్నట్టు గర్వంగా నవ్వాడు. జీవితంలో ఏం చేశాడో, ఏం సాధించాడో, గుప్పుమని వెలిగి ఆరిపోయిన విజయాలు ఏమిటో, ఏ పతనంలో బతికీడుస్తున్నాడో ఇలాంటివన్నీ అనవసరం తనకిప్పుడు. తన కూతురు మనసు ఖచ్చితంగా గెలుచుకుంటాడు. ఆమెను తాను అశ్రద్ధ చేయలేదనే నమ్మకం ఆమె కలిగిస్తాడు. ఆమె తనది. ఒకసారి పాదుగొలిపితే ఆ నమ్మకం, ప్రేమ ఎక్కడికి పోవు. తనని ఎప్పటికీ గడ్డిపరకలాగా అనుకోవు. అవసరం తీరాక విసిరి పారేయవు. ఎందుకంటే బంధాలు ఉద్యోగాలు కావు. చదివేప్పుడు ప్రశ్నలు అడుగుతూ, రికార్డులు రాసేప్పుడు డ్రాయింగులు వేసి పెడుతూ, ఆడేప్పుడు పోటీ పడుతూ, తినేప్పుడు ముద్దలు కలిపి పెడుతూ, ఇంకా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా తండ్రిగానే వ్యవహరిస్తాడు. అమ్మకేమో ఇంగ్లీష్ రాదు. నువ్వు నిజంగానే ప్రశ్నలు అడుగుతూ ఉంటే బిలో 5,000 కొట్టేస్తా ఉత్సాహంగా చెప్పింది. ఇవాల్టి నుంచే బొట్టనవేలు పైకెత్తి పిడికిలు చూపిస్తూ నవ్వాడు. సిద్ధం అన్నట్లుగా తన వైపు తిరిగి కూర్చుంది. అంతలోనే ఉపద్రవం వచ్చి పడింది. ఏ ఇయర్ చదువుతోంది ఇప్పుడు? తనను అనేక మార్లు ఇబ్బంది పెట్టిన ప్రశ్న మళ్ళీ ఇస్మాయిల్ ముందు నిల్చుంది. అడిగితే అసహ్యంగా ఉంటుంది. తన తెలివితేటలతో కనిపెట్టాలి. అల్మేరాల నుంచి ఆమె పుస్తకం ఒకటి అందుకున్నాడు. ఫిజిక్స్. తను చదివింది కొంచెం కొంచెం గుర్తొస్తోంది. పేజీలు తిరిగేస్తుంటే అందులో ఏదో ఒక ప్రశ్న అడగొచ్చు. కానీ తను మరింత శ్రద్ధ పెట్టినట్లు అర్థం కావాలి. ఏం పాఠం జరిగింది ఇవాళ ఇందులో? ట్యూషన్ మాస్టర్ లాగా అడిగాడు. కూతురు ఆశ్చర్యంగా చూసింది. లోపల నవ్వుకున్నాడు. ఆ మాత్రం ఆశ్చర్యం సహజం. ఎన్నడూ లేనిది తొలిసారి పాఠాలు అడిగితే ఆ మాత్రం ఆశ్చర్యపోదు. పాప తేరుకునంది. అది ఫస్ట్ ఇయర్ది నాన్న, నేను ఇప్పుడు సెకండ్ ఇయర్. ఒక్కసారిగా పొలమారినట్టుగా దగ్గాడు. కుడి చేత్తో పుస్తకం వదలకుండా, కింద పెట్టకుండానే ఎడం చేత్తో నెత్తి మీద కొట్టుకుంటూ ఆ దగ్గుని మరికొన్ని క్షణాల పాటు సాగదీశాడు. గొంతులో పట్టేసినప్పుడు సవర తీసుకుంటున్నట్టుగా చిన్న చప్పుడు చేశాడు. మరికొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు వెడల్పుగా తెరిచి నిటారుగా మోర పైకెత్తి పైకప్పుకేసి కొన్ని క్షణాలు చూశాడు. ఒక కంటి చివరి నుంచి ఒక చుక్క చెవికేసి జారి జులపాల్లో అదృశ్యమైపోయింది. అలా విదిలిస్తూ తలదించాడు. ఎదురుగా ఉన్న మిగతా పుస్తకాలని చూశాడు. నా విధవాయిత్వాన్ని గుర్తుపెట్టుకోకు అన్నట్టు ఎదురుగా ఉన్న కూతుర్ని, ఓరగా బేగంని చూశాడు. ఒక రకంగా నవ్వాడు. తర్వాత అప్పటిదాకా కుడి చేతిలోనే ఉన్న పుస్తకాన్ని కింద పెట్టేసి ఒక గుటక వేశాడు. ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి ఇంత నాటకమో రక్తి కట్టించాడో అది మాత్రం తప్పలేదు. పాప క్వశ్చన్ బ్యాంక్ అందించింది. నవ్వుతోంది. ఇందులోంచి అడుగు అన్నట్లుగా దాన్ని తెరిచి పాప బేగం తనని చూడకుండా తల బాగా వంచుకుని అందులో దూర్చేశాడు ఇస్మాయిల్.
కొన్ని బతుకులంతే, గడ్డి బొగ్గులు అవి. కాలిన తర్వాత వేలుతో ముట్టుకుంటే ధూళిగా మారి గాలిలో కలిసిపోతాయి. ఎన్ని గడ్డి పరకలు కాలిస్తే బొగ్గులు రావాలి? ఎన్ని ప్రశ్నలు అడిగితే తన మీద తండ్రికి శ్రద్ధ ఉన్నదని ఆ పాప నమ్మాలి? ఎన్ని బతుకులు బూడిదైతే నిసి బతుకుల్లో చైతన్యం పుట్టాలి?